హలో అండి అందరికీ వెల్కమ్ టు సౌత్ రుచి. ఈరోజు స్పెషల్ ఏంటంటే సోయా దోశ. ఎన్ని రకాల దోశలున్నా మనం చేసే రెగ్యులర్ దోశ టేస్ట్ అనేది వేరు. ఆ రుచి మాత్రం మార్చకుండా మనం ఇప్పుడు మన దోశని ఇంకా ప్రోటీన్ రిచ్గా అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉండి ఆరోగ్యమైన దోశగా మార్చుకుందాము. పెద్దవాళ్ళకైనా పిల్లలు ఎదగడానికైనా ప్రోటీన్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా చంక్స్ని ఈ దోశలో నేను వాడుతున్నాను. మన రెగ్యులర్ దోశని ఇంకొంచెం హెల్తీగా ఎలా చేయాలో ఇక చూసేద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు దాకా మినప్పప్పు వేయండి. మరొక గిన్నె తీసుకొని 2 కప్పుల దాకా బియ్యం వేయండి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం. అందుకని వీటిని బాగా వాష్ చేసుకొని కనీసం 4-5 గంటల వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యము చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ మెత్తగా గ్రైండ్ చేయండి. నేనైతే గ్రైండర్లో ఈ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేశాను. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1 కప్పు సోయా చంక్స్ తీసుకోండి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు సోయా చంక్స్. మీకు తెలుసా, సోయా గింజల్లో నూనె అంతా తీసాక వచ్చిన పిప్పుతో ఈ సోయా చంక్స్ని తయారు చేస్తారు. సో దీనిలో కొవ్వు ఉండదు, కేవలం ప్రోటీనే. ఇదిగోండి, మెత్తగా పొడి చేసేసాను. ఇప్పుడు ఈ పొడిని మనము దోశ పిండిలో వేసుకుందాము. ఉండలు కడుతుంది అనిపిస్తే మీరు కొద్దిగా ఈ దోశ పిండిని పక్కకు తీసుకొని అందులో ఈ పౌడర్ మొత్తం కలిపి మిక్స్ చేసి ఉండలు లేకుండా ఆ తర్వాత దానిని మన దోశ పిండిలో కలిపేయచ్చు. ఉండలేమీ లేకుండా చేత్తో కానీ గరిటెతో కానీ మిక్స్ చేసుకోండి. పౌడర్ అంతా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఓవర్ నైట్ కానీ కనీసం ఒక 6 గంటలు కానీ ఫర్మెంట్ చేద్దాం. నేనైతే దీనిని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసాను. చూడండి, దోశపిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. నేను ఆల్రెడీ కొద్దిగా పక్కకు తీసి పిల్లల కోసమని దోశలు కూడా వేసేసాను. మనకు కావాల్సినంత దోశపిండిని సపరేట్గా ఒక గిన్నెలో తీసేసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశలు వేయడానికి దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దోశలు వేయడానికి పిండి రెడీ అయిపోయింది కదా. నేనైతే క్యాస్ట్ ఐరన్ది వాడుతున్నాను దోశపెనం. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో అలా రుద్దుకుంటున్నాను. ప్రతి దోశ ముందు నేను ఇలా చేస్తాను. ఈ దోశలు కూడా మనం రెగ్యులర్గా చేసుకునే దోశల్లాగే టేస్ట్ ఉంటుంది, కానీ ఇవి వాటికంటే చాలా హెల్తీ. దోశల్ని ఇలా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ వాటిని ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు. నాకైతే దోశల్లో ఇలా చాలా వేరియేషన్స్ చేస్తూ వాటిని ఇంకా హెల్తీగా చేయడం అంటే చాలా ఇష్టం. దోశ రెడీ అయిపోయింది. ఇలా దోశలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఇందులోకి మీ ఇంట్లో రెగ్యులర్గా మీరు దోశలోకి ఏమేమి చట్నీలు చేసుకుంటారో ఆ చట్నీలతోనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.